తిరుమల లడ్డూకి ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని గతంలో ఆరోపించింది చంద్రబాబే అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. బాబు ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తరపున సుప్రీంకోర్టుకు వెళ్లి సీబీఐ ద్వారా దర్యాప్తు కోరడం జరిగిందన్నారు. చివరికి దర్యాప్తు సంస్థ నెయ్యిలో కల్తీ లేదని తేల్చేయగా ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతుండటం దారుణమంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ విషయమై ఏదైతే కల్తీ నెయ్యిని వాడుతున్నారో లడ్డు తయారీకి అనే అంశమై టీడీపీ వైసీపీ మధ్య 2 రోజులుగా ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి 2 టౌన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితికి కారణాలేంటికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 2 రోజులుగా చూస్తూ ఉన్నాము వైసీపీ టీడీపీ అంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ దాడుల పరంపర కొనసాగుతున్న పరిస్థితిని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా ఎలా చూస్తారు? ఇప్పుడు సిట్ ఏదైతే సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసిందో దాంట్లో రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. అది కూడా తెలుగుదేశం అంటే గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళకు మంత్రులకు కావచ్చు, వాళ్ళకు సన్నిహితులే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి సుప్రీంకోర్టులో ఫైల్ చేసినారు. దాంట్లో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పినారు. అటువంటిది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలుగుదేశం మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా దాంట్లో కలిసింది రిపోర్టు. నేను ఆ రిపోర్టు చూసి చెప్పినాను, ఈ రిపోర్ట్ చూసి చెప్పినాను అని చెప్పడానికి చెప్పినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఏదో ఆషామాషి విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు, వాళ్ళ మనసు క్షోభకు కారణమైనటువంటి అంశం ఇది. పోనీ మీరు నింద వేసినారు, నింద క్లియర్ అయింది. ఇంకా అదే పదే పదే మీరు మాట్లాడటం, ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ఊపిరి పీల్చుకున్నారు, సంతోషపడినారు. దీంట్లో ఎటువంటి కొవ్వు పదార్థాలు లేవు, మేము లడ్డూ ప్రసాదం అపవిత్రం కాలేదు అని అందరు సంతోషపడే టైంలో మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టడము, గలాటాలు క్రియేట్ చేయడం. అయితే కల్తీ ఏదైతే కల్తీ నెయ్యి లేదా కొవ్వు కలిసింది లేదా ఇతరత్ర కొన్ని రసాయనాలు కలిసి అనే ఒక అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అనే అంశాన్ని 2 పార్టీలు టీడీపీ వైసీపీ తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నాయి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయనే వాదన బలపడుతుంది. ఏమంటారు? స్వార్థ రాజకీయాలకు వాడుకోవడానికి వైసీపీ పార్టీ ఈ అంశాన్ని మేము లేవనెత్తలేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్లో, ఒక అఫీషియల్ మీటింగ్లో పేపర్లు పట్టుకొని కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అంటే ఆ మాటలే ఎట్లా నోట్లోంచి వచ్చాయో మాకు అర్థం కావడం లేదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వాళ్ళ కదా అంశాన్ని లేవనెత్తింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు సమగ్రంగా విచారణ చేసుకొని చేయాలి. దీని మీద సిబిఐ విచారణ జరిపించండి, నిజానిజాలు బయటికి తెలుసండి. ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించినది, వాళ్ళందరికీ నిజాలు తెలియాలి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్లు వేసినారు. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసింది. కాబట్టి ఆయన నిజాయితీ నిరూపించుకున్నాడు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, దేవస్థానాన్ని రాజకీయాలలోకి లాగి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలతో ఆడుకునేది ఎవరు? మీరు కాదా? ఇటీవల అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు టీడీపీ వాళ్ళు. దీన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ దాడుల పరంపర లేదా ఈ సంస్కృతిని వైసీపీ తెచ్చిందని టీడీపీ అంటున్నారు. మీరేమంటారు? నేను చాలా వీడియోలు చూపించాను ఇందాక ప్రెస్ మీట్లో. వాళ్ళందరూ అచ్చెన్నాయుడు గారు కానీ, లేదంటే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ, పట్టాభిరామ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంత వల్గర్గా మాట్లాడినారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికంటే ఒక అడుగు ముందరికేసి రే జగన్ సైకో నా కొడక పబ్లిక్ మీటింగ్ మాట్లాడినారు. అంటే ఆ సంస్కృతి మేము తెచ్చింటే వాళ్ళందరి ఇళ్ళ మీద దాడులు జరిగిండాలి కదా, జరగలేదు కదా. కనీసం వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు కదా. చేయలేదంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్తూనే ఉన్నారు, ఫ్లోలో వచ్చింది,
ఆయనను అందరు వచ్చి బూతులు తిట్టుకుంటా ఆయన మీద దాడి చేస్తే ఆవేశంలో బయటకు వచ్చిన ఆ ఆవేశంలో ఫ్లోలో వచ్చింది. నేను అనుకోకుండా వచ్చిన మాట, నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినాడు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యే టైంలో ఇటువంటి నీచపు రాజకీయాలకు దిగజారి మీరు అనవసరంగా మచ్చ తెచ్చుకోవద్దని ఆయనకు సలహా ఇస్తా ఉన్నాను. సుదీర్ఘ అనుభవంలో చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు, అరాచక పాలన సాగుతుంది, దీనికి స్వస్తి పలకాలి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.